క్రైసిస్ విజిఆర్ న్యూస్ కు స్వాగతం. మా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. తాజా వార్తల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లైక్ చేయండి మరియు షేర్ చేయండి. దీంట్లో 2 నెలల క్రితం దుగరాజపట్నంలో శరత్ ఇతను వచ్చి ఎన్బికేఆర్లో చదువుతూ ఉంటాడు. వాళ్ళ సిస్టర్ని వేరే దీంట్లో A1 సూర్యతేజ అనే అబ్బాయి మిస్బిహేవ్ చేశారని ఈ సూర్యతేజ వాళ్ళ ఫ్రెండ్స్ తోటి దుగరాజపట్నం వెళ్తే అక్కడ వాళ్ళని కొంచెం మందలించడం జరిగింది. ఆ పెద్ద మనుషులంతా కలిసి ఎందుకు వచ్చి వేయటని దాన్ని మనసులో పెట్టుకొని ఈ A1 సూర్యతేజ అనే అతను ఎలాగైనా ఈ అమ్మాయి వల్ల ఈ బ్రదర్ని శరత్ అనే అతన్ని అదేవిధంగా కొట్టాలని ప్లాన్ చేసి అతనికి ఎప్పుడో ఇంటర్మీడియట్లో పరిచయం అయినటువంటి ఒక అమ్మాయి ద్వారా ఇన్స్టాగ్రామ్లో ఇతనికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టించి ఇది దెబ్బలు తిన్న అతనికి 15 days నుంచి ఫ్రీక్వెంట్గా అతనితో మాట్లాడుతూ అతన్ని లవ్ చేసినట్టుగా యాక్ట్ చేయించి ఇతను 14వ తారీఖు నైట్ అతను వాళ్ళ ఫ్రెండ్తో పాటు కాళహస్తిలో ఉంటే శరత్ అనే అబ్బాయి దుగరాజపట్నం అనే అబ్బాయి ఈ అమ్మాయి ఫోన్ చేసి నేను పలానా చోట గొట్లకుంట ఆ ఏరియాలో ఉన్నాను, ఇంట్లో ఎవరు లేరు, మనం మాట్లాడుకున్నాం ఒక అమ్మాయి చెప్పి ఫోన్ చేయించాను. అతను అదేవిధంగా ఫ్రెండ్ తీసుకొని ఇక్కడికి రావడం జరిగింది గొట్లకుంట ఏరియాకి. వీళ్ళు వేసుకున్న ఎవరైతే సూర్యతేజ అని ఉంటాడో ఈ అబ్బాయి ప్లాన్ చేసుకుని ఇలా 8 మంది ఇంకా మిగతా 8 మంది వాళ్ళ ఫ్రెండ్స్ అంతా ఆదిశంకర ఇక్కడ వాళ్ళు ఉన్నటువంటి ఫ్రెండ్స్ క్లాస్మేట్స్ అందరినీ నాయుడుపేట ఒక అతను వెంకటగిరి ఒక అతను ఇట్లా మొత్తాన్ని తీసుకొని 3 బైకుల మీద 3 మంది వచ్చారు. ఆ పైన అక్కడి నుంచి పక్కన ఉన్నటువంటి జంగిల్లో తీసుకెళ్ళి దారుణంగా కొట్టడం జరిగింది. దీని మీద ఒక ఉంగరం కూడా అబ్బాయి దగ్గర నుంచి భయపెట్టి ఉంగరం కూడా ఒకటి తీసుకున్నారు. మాకు లేటుగా హాస్పిటల్ నుంచి స్టేట్మెంట్ అది స్టేట్మెంట్ ప్రకారం మేము ఎస్ఐ గారు దర్యాప్తు చేశారు. దర్యాప్తు చేసి కోర్టు వారు రిమాండ్ విధించారు. వాళ్ళని నెల్లూరు జైలుకి తరలించారు. అయితే ఇక్కడ ఈ కాలేజెస్లో ఏం జరుగుతుందంటే ఇదే విధంగా ఇన్స్టాగ్రామ్ ఈ యొక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద పిల్లలు తెలియకుండా ఈ లేడీస్లో ఉండి ఇట్లా పరిచయం చేసుకోవడం, దాన్ని వాళ్ళ గ్రడ్జెస్ వాళ్ళ కోపాలు తీర్చుకోవడానికి ఉపయోగించకుండా చాలా చోట్ల కూడా జరుగుతుంది. యాజమాన్యం దీని మీద కొంచెం ఇలాంటి వ్యక్తులను గుర్తించి ఈ కాలేజీకి రెగ్యులర్గా వెళ్ళకుండా ఉండేటువంటి పిల్లలే ఎక్కువ ఇది చెప్తారు. అంటే ఇంట్లో తల్లిదండ్రులు పట్టించుకోకుండా వాళ్ళ చదువు మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేకుండా ఏదో నామకే వస్తు కాలేజీకి వెళ్ళడం, ఈ బయట ఈ యావిగేషన్స్, ఈ యొక్క ఈ మందు తాగడము, తర్వాత ఇంకా కొన్ని చోట్ల అయితే ఇంకా రకరకాలైన చెడు వేస్తున్నారు. ఈ బ్యాచ్ అంతా కూడా మనం కంట్రోల్ చేయాలంటే ఖచ్చితంగా వాళ్ళకి ఏదో ఒకటి పనిష్మెంట్ ఉంటుంది. అందుకని ఈ కాలేజీ యాజమాన్యాన్ని కూడా చెప్పేది ఏంటంటే ఇలాంటి వ్యక్తులను కానీ గుర్తించి మనం కానీ చేయగలిగితే ఇలాంటి నేరాలు అవుతాయి. లేదంటే ఫ్యూచర్లో ఇంకా ముందు ఒకవేళ ఈ అబ్బాయి అదే కొంచెం స్ట్రాంగ్గా ఉన్నాడు కాబట్టి సరిపోయింది, లేదంటే ప్రాణాలు పోయే పరిస్థితి. ఆ విధంగా వాళ్ళు బిహేవ్ చేయడం జరిగింది. ఇవన్నీ జైల్లో ఆదిశంకర విద్యానగరు ఇలా వెంకటగిరి కూడా ఒక అబ్బాయి ఉన్నారు డిగ్రీ చదువు. ఇప్పుడు రాజశంకర్ కదా ఏది ప్లాన్ చేసి శరత్ వచ్చి ఎన్బికేఆర్ అక్కడ కోట ఎన్బికేఆర్. సో అందరూ సెకండ్ ఇయర్ వాళ్ళే, బీటెక్ వాళ్ళు అందరూ. మైనర్ 10 రోజులు తక్కువ, 10 days. అదే ఇన్సిడెంట్ ఎవరైతే ఈ శరత్ ఇంజూర్డ్ పర్సన్ ఉన్నారో వాళ్ళ సిస్టర్ని వీళ్ళు ఇప్పుడు దీంట్లో ఉన్నటువంటి అక్యూజ్డ్ మిస్బిహేవ్ చేశారని వీళ్ళు అక్కడికి వెళ్ళారు. 3 వెళ్ళిన తర్వాత అక్కడ పెద్దలు వాళ్ళని పట్టుకొని ఇలా చేయొద్దని చెప్పేసి మందలించారు. నన్ను కొడతారా వీళ్ళు వాళ్ళ పిల్లలను కూడా ఇదే విధంగా నేను చేస్తానని చెప్పేసి ప్లాన్ చేశాను.
ప్లాన్ చేసి అమ్మాయిని దీంట్లో ఎరగా వేసి ఆ అమ్మాయి పిలిచినట్టుగా జస్ట్ 15 డేస్ నుంచి అది విషయం ఈ ఇండియన్ బస్ ఏదైతే వెళ్తున్నాడో అతను దాన్ని గుర్తించలేకపోయాడు. గొట్లగుంట పక్కన అది జంగిల్ గొట్లగుంట కేసు ఇన్వెస్టిగేషన్లో దాన్ని మనం అమ్మాయిని అసలు ఏ ఊరు ఎక్కడ ఏంటి అనేది తీసుకొచ్చినాక అప్పుడు వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి వీళ్ళు చెప్పొచ్చు అమ్మాయి చేత చేయించామని చెప్పొచ్చు, లేదా అమ్మాయి లాగా వెళ్ళేమాట. అది ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత వస్తుంది అమ్మాయి కాదని. ఏంటంటే భయపడిపోయి వీళ్ళలో ఒకళ్ళిద్దరు హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు. ఇల్లే షిఫ్ట్ చేశారు హాస్పిటల్, భయపడిన చనిపోతారేమో. అంటే కొంతమంది అందరూ కాదు, కొంతమంది వెళ్ళిపోయారు, ఒకళ్ళిద్దరు మెర్సీ తోటి షిఫ్ట్ చేశారు. మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. తాజా వార్తల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.